హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు వీడియో దేనికి అనుకుంటున్నారా? అస్సలు తనూజ గారికి ఇంకా ఓటింగ్ తగ్గేదే లేదు అని అనిపిస్తుందా? ఈ పోస్ట్ అయితే అసలు ఎక్స్పెక్టే చేయలేదు. కన్నడ టీవీ నేను కన్నడ వాళ్ళు పోస్ట్ పెట్టారనమాట తనూజ గురించి ఇట్లా ఓట్ చేయమని బిగ్ బాస్లో తెలుగు బిగ్ బాస్లో ఉన్నారని. తనూజ గారికి మామూలుగా వెళ్ళట్లేదు, ట్విట్టర్లో కూడా ట్రెండింగ్లో టాప్ 10లో తనుజ గారు ఉన్నారు. నమ్ముతారా? ఎస్, నమ్మాల్సిందే. సో ఏమంటారు, నేనేదో విరుద్ధంగా ఉండనని కాదు, యాజ్ ఇట్ ఈస్ నేను ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఈ వీడియోకి వచ్చానమాట. తనుజ గారికి మాస్ రేంజ్ లెవెల్ ఓటింగ్ పడబోతుంది అనేది 200% రైట్. అండ్ ఆవిడకి ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ గత 6-7 వారాల నుంచి కూడా ఆవిడ ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు ఓటింగ్ వస్తుందన్నమాట. అండ్ ఆ అగ్రి చాలా మటుకు స్టేట్ తెలుగు వర్సెస్ కన్నడ అని, కాస్ట్ వర్సెస్ కన్నడ అని చాలానే తీసుకొస్తున్నారు. బట్ అవన్నీ కూడా చల్లవు ఇక్కడ అనేది అయితే అర్థం చేసుకోండి. ఎవరికి వాళ్ళు ఓటు వేస్తేనే అక్కడ కంటెస్టెంట్ అనేవాళ్ళు విన్ అవుతారు. ఫైనలిస్ట్లో ఉన్న వాళ్ళు, అది తనుజ అయినా, కళ్యాణ్ అయినా, ఇమాన్యుయల్ అయినా. కానీ ఈ ప్రాసెస్లో ఒకరికొకరు తిట్టుకొని కొట్టుకునే కంట ఓటు వేసి గెలిపించుకోండి అని అంటా అనమాట. అండ్ తనుజ గారికి అసలు మామూలుగా రావట్లేదు. ఎందుకంటే ఆవిడ మామూలుగానే టీవీ సెలబ్రిటీ అవనియండి, ఆవిడ సీరియల్ కూడా చాలా హిట్ అయ్యింది. కన్నడలో కూడా ఆవిడకి మంచి క్రేజ్ వచ్చింది ఆ సీరియల్ త్రూ, ముద్దమందారం సీరియల్ త్రూ కూడా. సో ఎలా చూసినా తనుజ గారికి అయితే ఫ్యాన్స్, ఆడియన్స్ ఎవరైతే మన ఇంట్లో అమ్మాయిలాగా ట్రీట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. ఎందుకంటే చాలామంది ఆడియన్స్ ఆవిడకి ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటారు. ఇట్లా ఏమంటారు, చాలా హోమ్లీ పీపుల్ అవనియండి, చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ అవనియండి, అబ్బాయి అమ్మాయి ఎంత అందంగా ఉన్నది అని అనుకోనియండి. కొంతమంది అబ్బాయి ఏం ఫైర్ ఉంది, అమ్మాయి ఏం ఆడుతుంది అన్న రేంజ్లో అవనియండి, చాలా రకాలుగా కనెక్ట్ అయ్యి ఉంటారు కదా. సో అట్లా కూడా ఆవిడకి ముందు నుంచి ఒక ఫ్యాన్స్ ఉండి, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కోసం అది కూడా డబల్ అవుతుంది, కానీ ఎక్కడ కూడా తగ్గేది లేదనమాట. సో ఇలా చూసుకున్నా సరే అక్కడ కర్ణాటక స్టేట్లో తనూజ గారికి కూడా గట్టిగా అక్కడ ఏమంటారు మంచిగా క్యాన్వర్సింగ్ జరుగుతుందనమాట. ఓట్ వేయండి అని చెప్పి ప్రతి చోట అక్కడ హోర్డింగ్స్ కూడా ఉన్నాయంట కొన్ని చోట్ల అయితే. సో మామూలుగా కాదు, మాస్ రేంజ్ లెవెల్లో ఓటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ రోజు రాత్రి 10:30 నుంచి ఓటింగ్ బ్యాక్ స్టార్ట్ అవ్వబోతుంది. తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ అండ్ సంజన గారు, డీమన్ పవన్ ఫ్యాన్స్, ఎవరెవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఉంటారో వాళ్ళకు ఓటింగ్తో మాత్రమే మీరు గెలిపించగలరు. అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎక్కడా తీసిపోవట్లేదు, ఓట్ వేసుకోండి. అట్ ది సేమ్ టైం కళ్యాణ్ గారికి కూడా అంతే రేంజ్లో, అంటే తనూజ గారు ఎప్పుడో హీరోయిన్ అయ్యి వచ్చి ఆ క్రెడిబిలిటీ ఉంటే, కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా మనకి ఈ షోతో పరిచయం అయ్యి తనూజ గారితో ఈక్వల్ క్రెడిబిలిటీ ఆయన సంపాదించారు. సో అదైతే అంత చిన్న విషయం కాదని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ ఆవిడ ఎన్నో ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి తెచ్చుకున్న పేరు ఈయన ఒక్క సీజన్తో తెచ్చుకున్నారని చెప్పచ్చు. ఆయన ప్లస్ పాయింట్ కూడా ఎక్కడ కూడా తన సోల్జర్ అని, ఆర్మీ అని, గొప్పగా కానీ అట్లా ఏం వెళ్ళలేదు. ఇద్దరు టఫ్ ప్లేయర్స్ ఉన్నారనమాట విన్నింగ్కి దగ్గరలో. చూద్దాం ఎలా వెళ్తుందో. అండ్ మీరేమనుకుంటున్నారు, ట్రెండింగ్లో టాప్ 10లో తనుజ గారు ట్రెండింగ్ అవ్వడం ట్విట్టర్లో మీకేం అనిపిస్తుంది? తనుజ గారికి ఓటింగ్ ఎక్కువ వస్తుంది అనిపిస్తుందా, కళ్యాణ్ గారికి ఓటింగ్ ఎక్కువ వస్తుంది అనిపిస్తుందా అనేది కామెంట్ డౌన్ చేయండి. అండ్ ఈ పోస్ట్ పైన TV9 కన్నడ ఛానల్లో ఈ పోస్ట్ పెట్టారనమాట. నేను తీసేశాను, ఎందుకు తర్వాత ఇష్యూస్ ఎందుకు అని చెప్పి TV9 కన్నడలో పోస్ట్ పెట్టడం జరిగింది. అందుకే ఆ పోస్ట్ సహా నేను పెట్టాను అనమాట. సో చూడండి, ఎండింగ్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి నా వీడియోస్ని. అండ్ థ్యాంక్ యూ.